అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి నటించిన మీరా సినిమా ఎంతో అద్భుతంగా ఆడి అశేష ప్రజాదరణ పొందింది. ఢిల్లీలోని ప్రముఖులందరూ కూడా సినిమా చూసి ఎంతో మెచ్చుకున్నారు. సినిమా అంతా ఒకెత్తైతే సుబ్బలక్ష్మి పాడిన పాటలు సినిమాని ఇంకో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. స్వయాన నెహ్రూ, విజయరాఘవాచారి గారు, సరోజినీ నాయుడు తదితరులంతా కూడా సినిమాని చూసి ఎంతో మెచ్చుకున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మిని. విజయరాఘవాచారి సినిమా చూసిన తర్వాత సరోజినీ నాయుడుతో ఇలా అన్నారు హాస్యంగా, సరోజిని, నీకున్నది నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బిరుదును సుబ్బలక్ష్మికి ఇస్తావా అని అంటే, ఒక్క క్షణం కూడా ఆలోచించని సరోజినీ నాయుడు వెంటనే నేను ఎప్పుడో ఇచ్చేశాగా అని అనడం. దీన్ని బట్టి ఎంఎస్ పాడిన పాటలు వారి మనసుల్లో ఎంతగా ముద్రింపబడ్డాయో తెలుస్తుంది. ఆ క్రమంలోనే సరోజినీ నాయుడు గారు ఎంఎస్ సుబ్బలక్ష్మి కచేరీ ఢిల్లీలో ఏర్పాటు చేయడం, ఆ కచేరీకి గాంధీ గారు, నెహ్రూ గారు కూడా రావడం. గాంధీ గారు కూడా ఎంఎస్ గానామృతాన్ని విని ఎంతో తన్మయులయ్యారు. ఇలా అనేక శుభవార్తలతో, విజయోత్సాహంతో సదాశివం, సుబ్బలక్ష్మి, రాధ, డంగన్, మీరా సినిమా టీం అంతా కూడా ఢిల్లీ నుంచి ఎన్నో మధుర జ్ఞాపకాలను ఫోటోల రూపంలో పట్టుకుని మద్రాసుకు తిరిగి వచ్చారు. కథ ఇంతవరకు విన్నాం. కథ ఇలా కొనసాగుతుంది. ఇంట్లో ఫోన్ మోగింది. హలో అన్నాడు సదాశివం. సార్, నేను డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ని. ఇప్పుడే ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. మీరా సినిమా నెల దాటినా ఇంకా హౌస్ఫుల్ ఆడుతుంది. మీకు త్వరలో కలెక్షన్ పంపుతాను. అలాగే నారాయణ గారు, చాలా సంతోషం అని ఫోన్ పెట్టాడు సదాశివం. ఇంతలోపలే గుమాస్తా ఒకడు టెలిగ్రామ్ తీసుకొచ్చాడు. గబగబా చూశాడు సదాశివం. అది కలకత్తా నుంచి వచ్చింది. దానిలోని వార్త, బసుశ్రీ సినిమా హాల్లో అఖిల భారత బాక్స్ ఆఫీస్ రికార్డు పోయిన వారం కలెక్షన్ 32,000. అంత పెద్ద ఇంట్లో సుబ్బలక్ష్మిని వెతుక్కుంటూ పోయి ఈ 2 విషయాలు చెప్పాడు. కుంజా, మనం కష్టపడినందుకు దేవుడు కరుణించాడు అని చెప్పి కింద ఉన్న పత్రికా కార్యాలయానికి వెళ్ళిపోయాడు. ఏదైనా విశేషం ఉన్నా లేకున్నా సుబ్బలక్ష్మి అమ్మకి ఉత్తరం వ్రాయటం మాత్రం మానదు. వెంటనే ఈ సంతోషమైన విషయం అమ్మకి చెప్పడానికి ఒక చోట కూర్చుంది. వ్రాయటం మొదలుపెట్టింది. ప్రియమైన అమ్మకు, నీకు నా నమస్కారాలు. గత 2 సంవత్సరాల నుంచి విపరీతంగా ప్రయాణాలు చేస్తూ, పనులు చేస్తూ అలసిపోయి సేద తీరుతూ సుబ్బలక్ష్మి ఈసారి తిరువాయ్యూర్ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలకి వెళ్ళలేదు. రేడియోలో ఆరాధనోత్సవం వింటోంది. హఠాత్తుగా పాటలు ఆగిపోయాయి. ఏంటి అనుకుంటూ రేడియో వైపు తిరిగింది. ఒక దుర్వార్త. జాతిపిత గాంధీజీ మరణించారని తెలియచేయటానికి చింతిస్తున్నాం. నమ్మశక్యం కాని ఈ వార్తని విని సుబ్బలక్ష్మి స్పృహ తప్పి కింద పడిపోయింది. సపర్యలతో కోలుకుంది. కానీ ఆ తర్వాత అంతటి మహాత్ముడిని ఎందుకు చంపారు అంటూ బాధపడుతూనే ఉంది. రాజాజీకి వియ్యంకుడు గాంధీజీ. రాజాజీ ఇంకా బాధపడుతున్నారు. గురుతుల్యుడైన రాజాజీ బాధ చూసి గాంధీ చూపిన మార్గాన్ని అనుసరిస్తున్న సదాశివానికి గాంధీ మరణం వీళ్ళిద్దరి బాధ కంటే ఎక్కువ బాధ కలిగించింది. ఈ సంతాప రోజుల్లోనే ఒకరోజు టీటీ కృష్ణమాచారి సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చాడు. సుబ్బలక్ష్మి ఎదురుపడింది. కాస్త పెద్ద బొట్టు పెట్టుకునే సుబ్బలక్ష్మి పెట్టి పెట్టనట్లు ఒక చిన్న బొట్టు పెట్టుకుని ఉంది. చేతికి గాజులు లేవు, మెడలో గొలుసు లేదు. ఒక ముక్కు పుడకుంది. అది చాలా చిన్నది. సుబ్బలక్ష్మిని అలా చూసి కృష్ణమాచారి ఒక్కసారిగా భయపడ్డాడు. సదాశివం ఉన్నాడా అమ్మా అంటూ భయంగా అడిగాడు. ఇంతలో సదాశివం రానే వచ్చాడు. హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు.
సదాశివం, ఏంటి ఎంఎస్ అలా ఉంది? గాజులు గొలుసు ఏవి? గాంధీజీ చనిపోయారు కదా, ఇవన్నీ ఎందుకు అని ఏడ్చినంత పని చేశాడు సదాశివం. ఏడ్చినట్లుంది. బాధ ఎవరికి లేదు, ఇలా చూపించిన అవసరం లేదు. పిలిచి గాజులు గొలుసు వేసుకోమని చెప్పు, ఇప్పుడే, నా ముందే అంటూ తొందర పెట్టాడు కృష్ణమాచారి. హిందీ మీరా బాగా ఆడి మెల్లగా సినిమా హాళ్ల నుంచి తప్పుకుంది. కానీ ఉత్తర భారత ప్రజల మనస్సుల్లో మాత్రం సుబ్బలక్ష్మి నిలిచిపోయింది. అక్కడ ఆడపిల్లలకి సుబ్బలక్ష్మి అని తల్లిదండ్రులు పేరు పెడుతున్నారని కూడా వార్తాపత్రికలు ప్రచురించాయి. ఆ ఉత్తర భారతం నుంచి మళ్లీ పిలుపు వచ్చింది సుబ్బలక్ష్మికి. సదాశివం వెంటనే ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్ అనే ప్రఖ్యాత సంగీత విద్వాంసుణ్ణి ఇంటికి పిలిపించాడు. ముసిరి గారు, ఢిల్లీలో మద్రాసీ ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు మన తమిళుల కోసం ఒక పాఠశాల నిర్మించటానికి నిధుల కోసం సుబ్బలక్ష్మి కచేరీ ఏర్పాటు చేయమన్నారు. అక్కడికి నెహ్రూ గారితో సహా పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. పైగా తమిళులు, దక్షిణాది వారు బాగా వస్తారు. కృతులు 2 నేర్పండి. తప్పకుండా నేర్పుతాను. మరి హిందీ వాళ్ళకి ఇవి అర్థం కావుగా? పర్వాలేదు. మీరా భజనలు ఎలాగో పాడుతుంది. గాంధీ గారికి నచ్చిన హరి తుమ్ హరో తర్వాత వైష్ణవ జనతో పాడుతుంది. సూర్దాస్, కబీర్దాస్ పాటలు కూడా నేర్చుకునే ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పాడు సదాశివం. మళ్లీ నెహ్రూ ముందు కచేరీ చాలా గొప్పగా చేయించాలనే పట్టుదల మీదున్నాడు సదాశివం. సుబ్బలక్ష్మికి మాత్రం గొప్ప కర్ణాటక సంగీత విద్వాంసుడి దగ్గర కృతులు నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. చాన్నాళ్ల తర్వాత తన సొంత ఘరానాలోకి వచ్చింది. కూర్చోమ్మా, చాప చూపెట్టాడు ముసిరి. గురువులు కూర్చోమనేదాకా కూర్చోదు సుబ్బలక్ష్మి. తనకు అమ్మ నేర్పిన మొదటి పాఠం ఇది. నీకు నేను శ్యామాశాస్త్రి కృతి దురుసుగా సావేరి రాగంలో నేర్పిస్తానమ్మా. సంతోషంగా తలూపింది సుబ్బలక్ష్మి. వారి సాధన కాసేపు చూసి తన కల్కి కార్యాలయానికి చేరుకున్నాడు సదాశివం. అప్పటికే అక్కడికి ఒక దర్శకుడు వచ్చి ఎదురు చూస్తున్నాడు. పరస్పర పలకరింపులు అయిన తర్వాత ఆ దర్శకుడు మొదలుపెట్టాడు. ఈ మొత్తం వ్యవహారంలో మీకే లాభం. ఎందుకంటే ఒకటి, మేము కల్కి కృష్ణమూర్తి గారి కథ అమరతార అను సినిమా తీయడానికి నిర్ణయించుకున్నాం. మీకు ఆ కథ హక్కులకి డబ్బులిస్తాం. 2, ఆ సినిమాకి హీరోయిన్ ఎంఎస్. చెప్పండి, ఏమంటారు? కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. ఆ వచ్చిన దర్శకుడు, ఇంత గొప్ప అవకాశం ఇస్తున్నాను మీకు, తేల్చుకోండి మరి అన్నట్లు. సదాశివం ఆలోచిస్తున్నాడు. నాకు కాస్త సమయం కావాలి. ఆలోచన బాగానే ఉంది. నేను ఆలోచించి మీకు మళ్ళీ కబురు పెడతాను అని చెప్పాడు. సదాశివంకి వాళ్ళు చెప్పిన కథ తెలుసు. సుబ్బలక్ష్మి నటిస్తే బాగానే ఉంటుంది. సదాశివం అప్పటికప్పుడు తనే సొంతంగా సినిమా తీసే పరిస్థితుల్లో లేడు. హిందీ మీరా మీద వచ్చిన లాభాలు కల్కి పత్రిక మీద కల్కి బంగళా కొనటానికి పెట్టేశాడు. సూచన ప్రాయంగా తన అంగీకారం తెలిపేవాడే ఈ సినిమాకి. ఆ దర్శకుడు ఇంకొక మాట మాట్లాడి ఉండకపోతే. సదాశివం మౌనాన్ని అర్ధాంగీకారంగా ఎంచి ఆ దర్శకుడు తన ప్రతిపాదనకు ఇంకో మాట జతచేశాడు. సదాశివం గారు, ఒక్క మాట. మీరు ఈ సినిమా నిర్మాణంలో ఎలాంటి జోక్యం చేసుకోకూడదు. సదాశివం మొహం ఒక్కసారిగా మారిపోయింది. మీకు మీరా దర్శకుడు ఎవరో తెలుసా? మీకసలు తెలుసా అన్నట్లు అడిగాడు సదాశివం. ఎందుకు తెలీదు? డంగన్ హాలీవుడ్ నుంచి వచ్చాడు. ఆ హాలీవుడ్ నుంచి వచ్చిన దర్శకుడికి నేను ఎంత చెబితే అంత. నా జోక్యం లేకుండా కృష్ణమూర్తి కథ ఇవ్వడు. సుబ్బలక్ష్మి కాలు కూడా కదపదు. ఇక మీరే ఆలోచించుకుని రండి అని చెప్పి వారిని పంపించేశాడు. ఈ లోపల ముసిరి సాధన ముగించి వెళ్ళిపోతుండగా రాధ ఉయ్యాల మీద పాట పాడుతూ ఉంది. ఆనందమాయే సొల్వెనే అని సుబ్బలక్ష్మి శకుంతల సినిమాలో పాడిన పాట పాడుతుంది. ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్ బాగా పాడుతుందే అనుకుంటూ దగ్గరకొచ్చాడు. రాధా, నీకింకా ఏం పాటలొచ్చు?
సుధామయ్య వచ్చు, పాడనా? ఏది పాడు. ముసిరి వింటూ ఉన్నాడు. చాలా చక్కగా పాడింది రాధ. ఆశ్చర్యం వేసింది ముసిరికి. నీకు ఎవరు నేర్పారు ఈ పాటని? నాకెవ్వరూ నేర్పలేదు, మా అమ్మ పాడుతుంటే నేను విని నేర్చుకున్నాను అంది. ఇంకా ఆశ్చర్యం వేసింది ముసిరికి. ఇంకా ఏం నేర్చుకున్నావు ఇలా వింటూ? సరసీరుహ వచ్చు, పాడనా అంది 14 ఏళ్ల రాధ. పాడే అన్నాడు ముసిరి. ఇది విన్నాడు. వెంటనే సదాశివం దగ్గరకు వచ్చాడు రాధను తీసుకుని. సదాశివం గారు, మీరు చాలా అదృష్టవంతులు. సుబ్బలక్ష్మికి పుట్టుకతో వచ్చింది సంగీత జ్ఞానం. మీ అమ్మాయి పుట్టి సాధిస్తుంది. వెంటనే రాధకు సంగీతం నేర్పించండి, సుబ్బలక్ష్మికి మంచి తోడవుతుంది. ముసిరి మాటలకు మురిసిపోయాడు సదాశివం. రాధ సదాశివం గారాల పట్టి. తొలి సంతానం అయినందుకు రాధ మీద విపరీతమైన ప్రేమ. రాధ చాలా చురుకైన పిల్ల. మీరాలో పాటలు, నటన వెంటనే నేర్చుకుంది. భరతనాట్యం కూడా అంతే. అనతి కాలంలోనే ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి అందుకుంది. ఇప్పటిదాకా తీరిక లేక పట్టించుకోలేదు. మీరు చెప్పారుగా, ఇక ఒక గురువుని పెట్టేస్తాను ముసిరితో చెప్పాడు సదాశివం, కూతుర్ని గర్వంగా చూసుకుంటూ. సుబ్బలక్ష్మి 1949 మార్చి నెలలో మద్రాసీ ఎడ్యుకేషనల్ సొసైటీకి ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు కచేరీ చేయటానికి ఢిల్లీ వచ్చింది. ప్రధాని నెహ్రూ మౌంట్ బాటన్ స్థానంలో స్వతంత్ర భారతదేశానికి గవర్నర్ జనరల్ అయిన రాజగోపాలాచారి, ఇతర ఢిల్లీ పెద్దలందరూ ఈ కచేరీకి విచ్చేశారు. కచేరీ తర్వాత నెహ్రూ చిన్న ప్రసంగం ఇచ్చాడు. అది విని ముందందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మెల్లగా చప్పట్లు జోరందుకుంది. ఈ కచేరీ తర్వాత రోజు రాజాజీ అధికార నివాసమైన గవర్నమెంట్ హౌస్కి చేరుకుంది సుబ్బలక్ష్మి బృందం. రాధ రాజాజీ కోసం భరతనాట్యం చేసింది. ప్రదర్శన అయిన తరువాత ఆడవాళ్లంతా ఒకవైపు చేరారు, మగవాళ్లంతా ఇంకోవైపు చేరారు. సుబ్బలక్ష్మి ఆ విశాలమైన భవనాన్ని చూస్తుంది. ఈ భవనానికి తను ఇది 2వసారి రావటం. ఎత్తైన గదులు, పెద్ద పెద్ద దీపాలు, ఖరీదైన వస్తువులు, ఎయిర్ కండిషనర్లు. 30 ఏళ్ల నుంచి ఇక్కడ గవర్నర్ జనరల్ ఉంటూ వస్తున్నారు. వారి టీవీకి అవసరాలకు అనుగుణంగా కట్టించబడి అలాగే కొనసాగుతున్నారు. కుంజా, ఈ బంగళా తిరగటానికి ఒకరోజు సరిపోదు అంది రాజాజీ కూతురు నామగిరి. ఇంతలో భోజనానికి అందరూ ఎదురు చూస్తున్నారని కబురొచ్చింది. అందరూ వచ్చి ఒకేసారి ఒక 20 మంది కూర్చుని తినగలిగే డైనింగ్ టేబుల్ గదిలోకి వచ్చారు. చక్కగా తయారై ఉన్న పరిచారకులు టేబుల్ మీదికి ముందు పాత్రలు తీసుకొచ్చి పెడుతున్నారు. ఒక్కొక్కళ్ళు ముందు ఖరీదైన పింగాణీ ప్లేట్లు, వెండి స్పూన్లు, ఫోర్కులు పెడుతున్నారు. అవి చూడగానే సుబ్బలక్ష్మి పక్కనున్న నామగిరి వైపు తిరిగింది. మీరా సినిమా చూసిన తర్వాత మౌంట్ బాటన్ మమ్మల్ని ఇక్కడికే భోజనానికి పిలిచారు. అప్పుడు నెహ్రూ గారు నా పక్కనే ఉన్నారు నీలాగా. ఇలానే ఫోర్క్ ఇచ్చారు తినటానికి. నాకు చేత కాలేదు. ఫోర్కుతో ప్లేట్లో నుంచి ఏదో తీసుకోబోతూ ఉంటే ఫోర్క్ జారి కింద పడింది. నామగిరి నవ్వింది. అందరూ వీళ్లవైపే చూశారు. కాసేపు ఆగి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది సుబ్బలక్ష్మి. నాకు నెహ్రూ గారికి మధ్య పడిందా ఫోర్కు. నేను దాన్ని తీద్దామని వంగుతుంటే నెహ్రూ గారు ఎవరితోనో మాట్లాడుతున్నవాళ్ళు మాట్లాడుతూనే నా చెయ్యి గట్టిగా పట్టుకుని వంగవద్దని వారించారు. ఇంకో ఫోర్క్ తెప్పించారు. మళ్ళీ నవ్వింది నామగిరి. ఏమిటి వీళ్ళు ఇలా నవ్వుకుంటున్నారు అని మళ్ళీ చూశారు అందరూ. భోజనాలయ్యి రాజాజీ సదాశివం ఇద్దరే ఉన్నారు. కుంజమ్మ విషయంలో తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు సదాశివం? రాజాజీ అడిగాడు. సదాశివంకి తెలుసు రాజాజీ సరిగ్గా ఏ విషయం గురించి అడుగుతున్నాడో. అందుకనే మౌనంగా ఉన్నాడు. నేను చెప్పేది విను. ఇక సినిమాలు ఆపే. సినిమాలు విషం. ఆ వాతావరణంలోకి నువ్వు నీ కుటుంబం వెళ్ళొద్దు.
నిన్న ఎంత చక్కగా భక్తి పాటలు పాడింది. ఇప్పుడీ కుంజమ్మ ప్రజలకు మీరా పరమ భక్తురాలు. ప్రజల మనసుల్లో అలానే ఉండని సినిమాల్లో చేర్చి పిచ్చి పిచ్చి వేషాలు వేయించి వెకిలి పాటలు పాడించి ఉన్న పేరును చెడగొట్టకు. ఇప్పుడు సినిమాలో నటిస్తున్న ఆడవాళ్ళందరూ ఎవరు? వాళ్లతో కుంజమ్మని కలపకు. గీతోపదేశం అర్థం చేసుకున్న అర్జునుడిలాగా మారిపోయాడు సదాశివం. ఏప్రిల్ 2వ వారం కల్కి వారపత్రిక విడుదలైంది. ఆ పత్రికతో వచ్చి శక్తి షణ్ముఖవడివు ముందు, అత్తల ముందు, మామల ముందు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరి ముందు నెహ్రూ తన చెల్లి గురించి ఏమన్నాడో చదివి వినిపిస్తున్నాడు. ఈ సంగీత సామ్రాజ్ఞి ముందు నేనెంత? ఒక మామూలు ప్రధానమంత్రిని మాత్రమే. విన్నవారందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి, ప్రధాని నెహ్రూ అలా అన్నాడా? నెహ్రూ మన అమ్మాయి గురించి అంత పెద్ద మాట అన్నాడా? ఆహా, ఎంత గొప్పదైంది మన అమ్మాయి అంటూ ఊరంతా పొగిడేస్తుంటే షణ్ముఖవడివు సంతోషించింది. ఒరే శక్తి, అదక్కడ లొల్లాయి పాటలే పాడిందా, నేను నేర్పినది పాడిందా? కొడుకుని అడిగింది. కర్ణాటక సంగీతం, భజనలు, మీరా పాటలు పాడిందమ్మా. అన్నీ సమానంగా పాడింది అంటూ వెళ్ళిపోయింది షణ్ముఖవడివు. తన కూతురికి నేర్పింది శుద్ధమైన కర్ణాటక సంగీతం. కానీ గాంధీ అన్నట్లు సుబ్బలక్ష్మి పాడనే అవసరం లేదు. పాటను చదివినా సరే వింటాం అంటున్నారు రసజ్ఞులు. పైగా సుబ్బలక్ష్మిని చూసినా చాలనుకుంటున్నారు. సుబ్బలక్ష్మి ఇప్పుడు ఎలాంటి కెమెరా గిమ్మిక్కులు లేకపోయినా చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి మధుర మీనాక్షి గుడిలోని అమ్మవారిలా పాదాలని తాకి అనంతమైన ఆకాశంలోకి రివ్వున ఎగురుతున్న పచ్చని చిలుక. సదాశివం ఈ చిలుక రెక్కలు విరిచి కట్టాడు. ఆయన చిలుకను ఎగరమన్నాడు. కల్కి బిల్డింగ్కి మద్రాసులో పేరొందిన జ్యోతిష్కుడు కవిసరి వచ్చాడు. సదాశివం రాధని పిలిచాడు. కవిసరి గారికి నిమ్మకాయ షర్బత్ చేసి తీసుకురా అమ్మా అని చెప్పి పంపాడు. మీరు నాకు సుబ్బలక్ష్మికి కుదిర్చిన పెళ్లి ముహూర్తం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటిదాకా కూడా అన్నీ అనుకున్నది అనుకున్నట్టుగానే గొప్పగా జరిగిపోతున్నాయి. మీకంటే ముందు నేను ఒకసారి హిమాలయాలకి వెళ్ళినప్పుడు ఒక సాధువు చెప్పాడు, నా జీవితంలోకి ఒక స్త్రీ వస్తుందని, నా జీవితం మారుతుందని. కానీ ఆ సాధువు నేను చెప్పినట్లు మీరు ఆ స్త్రీ జీవితాన్ని మారుస్తారని చెప్పలేదు కదా. తను ఆ హిమాలయ సాధువు కంటే గొప్పవాడినని కాస్త సదాశివాన్ని పొగిడే ఉద్దేశంతో చెప్పుకున్నాడు ఆ జ్యోతిష్కుడు. అందుకే మిమ్మల్ని పిలిచింది. లోపల సుబ్బలక్ష్మి గబగబా మజ్జిగ చిలికింది. అమ్మా, ఆయన పెద్ద జ్యోతిష్కుడు అంటున్నావు కదా, మరి నాన్న నిమ్మకాయ షర్బత్ తెమ్మన్నప్పుడు ఆయనకి నిమ్మకాయలు మన ఇంట్లో లేవని తెలియదు కదా, చెప్పమ్మా అని వాళ్ళ అమ్మను అడుగుతుంది రాధ. సుబ్బలక్ష్మి మజ్జిగ గ్లాసులో పోసి ఇస్తూ, పోకిరి పిల్ల, వెళ్ళిచ్చిరా, ఇప్పటికే ఆలస్యమైంది, మీ నాన్న అరుస్తారు అంటూ కూతుర్ని పంపించింది. నా మేనకోడలికి పెళ్లి చేశాను. అంబికి కూడా ఒక దారి చేస్తే నేను అక్కకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాడినవుతాను. వాడి జాతకం చూసి చెప్పండి. తప్పకుండా, మళ్ళీ వచ్చి కలుస్తాను అంటూ కవిసరి వెళ్ళిపోయాడు. సదాశివం మొదటి అంతస్తు నుంచి తోటలోకి చూస్తున్నాడు. అవి సంక్రాంతి రోజులు. పిల్లలు తోటలోని మల్లెపువ్వులు కోసి తెస్తుంటే సుబ్బలక్ష్మి ఇంకా కొందరు పూలు కడుతున్నారు. సదాశివానికి 18 మంది తోబుట్టువులు. వీళ్ళందరి పిల్లలు వాళ్ల పిల్లలు వెరసి సదాశివం ఘరానా అయి కూర్చుంది. మళ్ళీ వీళ్లే కాక అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు, సదాశివం అన్నదమ్ములు, తోడల్లుళ్ళు, వాళ్ల పిల్లలు, ఎవరైనా ఎంతమందైనా ఎన్ని రోజులైనా వచ్చి సుబ్బలక్ష్మి ఇంట్లో ఉండవచ్చు. ఇప్పుడు తోటకి నిండుగా, ఇంటికి నిండుగా ఈ ఘరానా సభ్యులే కనిపిస్తున్నారు. సుబ్బలక్ష్మి కుటుంబం మచ్చుకి కూడా కనిపించదు. షణ్ముఖవడివు పిలిచినా రాదు. వడివాంబకి పిలుపే ఉండదు.
ఒక్క శక్తివేల్ మాత్రమే పిలవకపోయినా చెల్లి కోసం వచ్చి ఇంట్లో వాళ్ల మంచి చెడులు చేరవేసి వెళ్తూ ఉంటాడు. సదాశివం చూపులే ఆమడ దూరం పెడతాయి శక్తివేల్ని. ఎప్పుడో అరుదుగా వచ్చే అన్నతో విప్పార్న మొహంతో మాట్లాడి ఒక పూట భోజనం పెట్టి పంపిస్తుంది సుబ్బలక్ష్మి. ఈ ఆనందాన్ని మళ్ళీ అన్న వచ్చే వరకు గుండెల్లోనే దాచుకుంటుంది. సుబ్బలక్ష్మి ఇంట్లో ప్రతి పూట ఒక 25 మంది తక్కువ లేకుండా విందు భోజనం చేయిస్తూ ఉంటారు. ఈ ఇంటి ఖర్చులకు ఆదాయ వరుసలో కల్కి పత్రికది సింహభాగమైతే సుబ్బలక్ష్మి గ్రామ్ఫోన్ రికార్డులు అమ్ముడుపోయే కొద్దీ వచ్చే ఆదాయం, రేడియో ప్రసారాలు ఇంకా కచేరీలు చేస్తే వచ్చే ఆదాయం. సుబ్బలక్ష్మికి లబ్ధి కచేరీల అభ్యర్థనలు ఏటేటా ఎక్కువవుతున్నాయి. దానికి కారణం సుబ్బలక్ష్మికి ఉన్న ప్రజాదరణ, సుబ్బలక్ష్మి పాటకి ఉన్న సమ్మోహన శక్తి. 1923లో పొణక కనకమ్మ నెల్లూరులో కస్తూర్బా బాలికా విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకే నిధుల లేమితో మూసివేశారు. మరలా 1929లో 2 ఎకరాల భూమి కొని మహాత్మాగాంధీ చేత పాఠశాల నిర్మాణానికి పునాదిరాయి వేయించారు. కానీ అప్పటినుంచి అరాకొరా సదుపాయాలతోనే ఆ విద్యాలయం నడుస్తుంది. ఈ విషయం విద్యాలయానికి తొలి ధర్మకర్త అయిన పొణక కనకమ్మని బాధించింది. అప్పటి మద్రాసు రాష్ట్ర ఆర్థిక మంత్రి నెల్లూరు వాస్తవ్యులు అయిన బెజవాడ గోపాలరెడ్డి గారిని కలిసి సహాయం కోరారు. ఆయన మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచన ఆచరణలో పెట్టడానికి నెల్లూరు కలెక్టర్ మలయప్పన్ సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చాడు. నన్ను మీ దగ్గరికి ఆర్థిక మంత్రి పంపించారు అంటూ విషయం చెప్పుకొచ్చాడు. ఎంఎస్ గారు, ఒక కచేరీ చేస్తే ఆ విద్యాలయానికి నిధులు చేకూర్చగలుగుతారు. ఆడపిల్లలకు తరగతి గదులు ఏర్పడతాయి. గాంధీగారు ప్రారంభించిన విద్యాలయం తప్పకుండా ఎంఎస్ కచేరీ ఇస్తుంది. మీరు ఏర్పాట్లు చేసుకోండి అని భరోసా ఇచ్చాడు సదాశివం. అనుకున్న రోజున సుబ్బలక్ష్మి, సదాశివం పక్కవాద్య కళాకారులతో సహా మద్రాసు నుంచి బయలుదేరి నెల్లూరులోని విద్యాలయానికే నేరుగా చేరుకున్నారు. మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, ఇతర ప్రముఖులు కిక్కిరిసిన జనం ముందు 3 గంటల కచేరీ చేసింది. ఆ వెంటనే కాసేపు విశ్రాంతి తీసుకొని అందరికీ వీడ్కోలు పలికి వెంటనే మద్రాసుకి బయలుదేరింది. అబ్బా, వెంటనే బయలుదేరుతున్నారు, క్షమించండి, మీకు గది కూడా ఏర్పాటు చేయలేదు విశ్రాంతి తీసుకోవడానికి, బాధపడింది కనకమ్మ. ఏమీ పర్వాలేదు, 4 గంటల్లో ఇంటికి వెళ్తాం అంది నవ్వుతూ సుబ్బలక్ష్మి. ఆ అందమైన మోముని చూస్తూ సాగనంపింది కనకమ్మ. కారు కనుమరుగు అవ్వగానే గుర్తొచ్చింది కనకమ్మకి. అబ్బా, ఇంతటి చక్కని మనిషి రూపు గుర్తుండిపోవటానికి ఫోటోలు తీసే ఏర్పాటు కూడా చేయలేదు అనుకుని చాలా విచారించింది. 2 రోజుల తర్వాత కలెక్టర్ మలయప్పన్ సదాశివాన్ని మళ్లీ కలిశాడు. సదాశివం గారు, మొన్న నెల్లూరులో కచేరీకి 1,30,000 వచ్చాయి. 10,000 పందిరి ఖర్చులకి సరిపోయాయి. గోపాలరెడ్డి గారు మీరు ఎంత అడిగితే అంత ఇచ్చిరమ్మన్నారు అని వినయంగా చెప్పాడు. పక్కవాద్య కళాకారులకి తప్ప నేనేమీ తీసుకోను. మా వల్ల మీరు అమ్మాయిలకు తరగతి గది కట్టించగలిగితే మాకదే 10,000, ఇంకేమీ వద్దు అని చెప్పాడు సదాశివం. సుబ్బలక్ష్మి పేరు, గానం ఆ విద్యార్థులకి భవనం ఏర్పరిచింది. ఈ సంవత్సరం మొదట్లో మద్రాసు ముఖ్యమంత్రి పిలిస్తే సంవత్సరం ఆఖర్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ పంత్ పిలిచారు. లక్నోలో శ్రీ సప్రు జ్ఞాపకార్థం ఒక కచేరీ ఇచ్చింది సుబ్బలక్ష్మి. నెల్లూరు కచేరీకి ఎలాంటి ప్రయాణ ఖర్చులు తీసుకోలేదు. నెల్లూరు దగ్గర కాబట్టి. కానీ లక్నో ప్రయాణానికి మాత్రం పిలిచిన వారే అన్ని ఖర్చులు భరించేటట్లు చూసుకున్నాడు సదాశివం. సుబ్బలక్ష్మి పాడినందుకు మాత్రం డబ్బులు తీసుకోలేదు. సదాశివం సూచన మేరకు లక్నోలో అన్ని హిందీ భజన్లే పాడింది. మీరా భజన్లు, సూర్దాస్ భజన్లు, గోవింద్ వల్లభ పంత్ సుబ్బలక్ష్మి పాటలు విని పోయిన నా ఆత్మను తిరిగి పొందగలిగాను అని తన ప్రసంగంలో వ్యాఖ్యానించాడు.
సదాశివం ఇంకో వాక్య కూడా విన్నాడు. ఈమె మన భాయిలాగానేరా, మద్రాసులో వీళ్ళని దేవదాసీలంటారు అని జనంలో ఇద్దరు చెప్పుకుంటూ ఉండగా విన్నాడు. లక్నో నుంచి తిరిగి వస్తూ బొంబాయిలో ఆగి ఇంకో కచేరీ ఇచ్చింది సుబ్బలక్ష్మి. తన ఇంట్లో సదాశివం దీర్ఘాలోచనలో ఉన్నాడు. సుబ్బలక్ష్మి సదాశివం దగ్గరకు వచ్చి, మామా, పిల్లలకు నాకు బట్టలు కుట్టించాలి, బజారుకి వెళ్ళమా అని అడిగింది పిల్లలందరినీ వేసుకుని వచ్చి. వద్దు, రాధకి ఆనందికి కుట్టాడు కదా, అతన్ని పిలుస్తాను ఇంటికి. మామయ్య, అతను డ్రామా బట్టలు కుట్టేవాడు, తంగం అంది. అలాగా, అయితే అతనికి చెప్పి వేరే దర్జీని పంపించమని చెప్తా. నువ్వు బయటకు వెళ్ళొద్దు కుంజమ్మ, నిన్ను జనం గుర్తుపట్టి చుట్టుముడతారు అన్నాడు సదాశివం. సుబ్బలక్ష్మి పిల్లలతో ఇంట్లోకి వెళ్ళిపోయింది. సదాశివం ఆ కాలపు పురుషుల దురహంకారి. భార్యను అవసరమైన పనికి కూడా బయటికి పంపడు. జనం గుర్తుపట్టి చుట్టుముడతారు అనేది ఒక సాకు మాత్రమే. సదాశివం మళ్లీ తన ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. లక్నో, ముంబైలో సుబ్బలక్ష్మిని ముంచెత్తిన పొగడ్తలు, హర్షధ్వానాలు ఏవీ గుర్తులేవు. ఆమె దేవదాసి అన్న మాటే గుండెను గుచ్చుతుంది. మద్రాసు ప్రభుత్వం దేవదాసి వ్యవస్థను నిషేధించి నిండు 3 సంవత్సరాలు. మొదట్నుంచి ఇదిగో పులి అదిగో తోకన్న చందాన వ్యవహరించి దేవదాసీలను ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేసి వారి జీవనోపాధనకు కొల్లగొట్టి బజారుకి ఇచ్చింది ప్రభుత్వం, సంఘం. కొన్నేళ్ల క్రితం దేవదాసీలకు చేతిపైన దేవుని ముద్ర వేసేవాళ్ళు. ఇప్పుడు సమాజం దేవదాసీలకు కళంకిత ముద్ర వేసింది. దేవదాసీలంటే దిగజారిన వారు. దేవదాసీలంటే సినిమాల్లో నటిస్తూ ఒక కథానాయకుడి తర్వాత ఇంకో కథానాయకుడితో నటిస్తూ తెర మీదే సన్నిహితంగా మసిలే ఆడది. దేవదాసీలంటే శృంగారభరితమైన జావళీలు, పదాలు పాడుతూ ధనికుల్ని ఆనందింపజేసే స్త్రీలు. 1950లో సమాజంలో దేవదాసీలంటే ప్రజలకు ఉన్న భావన ఇది. ఈ భావన నుంచి సుబ్బలక్ష్మిని అమాంతం వేరుచేయ తలపెట్టాడు సదాశివం. నేటికి కథనిక్కడితో ముగిస్తున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి. మరిన్ని మంచి మంచి కథలు చదివి వినిపిస్తాను. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు పుచ్చుకుంటూ నమస్కారం.